హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వ్లాగ్ చేస్తున్నానండి. ఈరోజు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్కి తెలగపిండి ఎండ్రాయిల్ కర్రీ చేస్తున్నాను. రైస్ కడిగి పెడుతున్నానండి. ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ కడిగేసి నీట్గా పెట్టుకున్నానండి. అన్నం పొంగుతుంది. ఈలోపు మనం కర్రీ చేసుకుందామండి. పక్కన ప్యాన్ పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు కారం వేసుకోవాలండి. ఈ కర్రీలో కారం ఎక్కువగా వేసుకోకూడదు. పచ్చిమిర్చి కారం అలాగే ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉండాలండి. ఇది బాగా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈలోపు అన్నం ఉడికిపోతుందండి. ఉడికిపోయింది. ఇప్పుడు అన్నం వాష్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడకాలండి. ఈలోపు మీకు తెలగపిండి చూపిస్తాను. 1 కప్పు తీసుకున్నానండి. ఉల్లిపాయలు సగం ఉడికిపోయాక తెలగపిండి వేసుకొని కలుపుకోవాలి. తెలగపిండి ఉడికిపోవాలండి. ఉడికిపోయాక చూపిస్తున్నాను మీకు. ఇలా దగ్గరకు వచ్చేయాలి. ఇలా వాటర్ లేకుండా దగ్గరికి ఉడికిపోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవాలండి. ఎండ్రాయిల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఎండ్రాయిల్ వేసి వేయించుకోవాలండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తెలగపిండి ఎండ్రాయిల్ కర్రీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండ్రాయిల్ ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తాలింపు రెడీ అయిపోయిందండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తెలగపిండిని వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో సింపుల్గా తెలగపిండి ఎండ్రాయిల్ కర్రీ రెడీ అయిపోయింది. వంట పని అయిపోయాక నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ క్లీన్ చేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా డైనింగ్ టేబుల్. ఇక్కడ మేము వండేసిన వంటలన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటామండి. భోజనాలు మాత్రం డైనింగ్ టేబుల్ మీద చేయమండి. మాకు కింద కూర్చొని భోజనం చేయడమే అలవాటు. ఇప్పటికీ కూడా కింద కూర్చొని భోజనం చేస్తామండి. డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు పెట్టుకుంటాము వండేసినవి. ముందు ఇలా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసానండి. తర్వాత వాటర్ వేసి తడిగుడ్డ పెట్టి తుడిచాను. డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అయిపోయిందండి. తర్వాత ఇక్కడ స్టాండ్లు పెట్టేసాను. ప్లాస్టిక్ కదండి, స్టాండ్ పెట్టుకొని మనం గిన్నెలు పెట్టుకోవాలి.
తర్వాత నేను తెలగపిండి కర్రీ చేశాను కదండీ! టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.